చార్మినార్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాల్లో సినీ నటి బీజేపీ నేత ఖుష్బూ పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి మహిళలతో కలిసి ఆవిడ ఆ బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు. ఆ విజువల్స్ మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవాళ చార్మినార్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అక్కడ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అంటే వీధి వీధిన కూడా బతుకమ్మ సంబరాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడానికి. బతుకమ్మ ఫెస్టివల్ మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ రోజు అందరు మహిళని చూసిన తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఢిల్లీకి వెళ్ళాలి. సో నన్ను పిలవడానికి నా కోసం అంతసేపు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మధ్యలో నేను చూసాను అందరూ డాన్స్ చేస్తున్నారు. అది చూసి నేను చాలా ఆనందంగా పెట్టాను. ఎందుకంటే మేము సినిమాలో డాన్స్ చేస్తున్నాం కానీ మేము అందరూ ఇక్కడ చూసిన తర్వాత ఇట్స్ సో నైస్, దిస్ ఇస్ రియల్. సో ఇలాంటి చూసిన తర్వాత ఇట్స్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ బీజేపీ, to be amongst all of you to this evening. Thank you very much. సో చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరింత సమాచారంతో ఆ ప్రాంతం వద్ద నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో బీజేపీ చీఫ్ అలాగే ఖుష్బూ మనకు కనిపించారు. ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? మనం చూసుకోవచ్చు వచ్చేపటి క్రితమే ఇక్కడిగా బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత సినీ నటి ఖుష్బూ హాజరయ్యారు. ఖుష్బూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి బీజేపీ శ్రేణులు అదేవిధంగా మహిళలు కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ థీమ్ చూడొచ్చు, మనకు జిఎస్టీ అని ఒక థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ దసరా కానుకగా జిఎస్టీని రేట్లపై తగ్గిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ శ్రేణులంతా కూడా ఆ తరహా థీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ తగ్గింపు రేట్లు పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇది ఒక కార్యక్రమంగా కూడా యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ఇక్కడ చూడవచ్చు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. బతుకమ్మ ఉత్సవాలను కూడా కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఖుష్బూ ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. అయితే బీజేపీ నేత అదేవిధంగా ఖుష్బూతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఆమె కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఒకే సిట్టు చందమామ అంటూ కూడా ఆటపాటల్లో మునిగి తేలుతున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అంటే బీజేపీ మొదటి నుండి కూడా కల్చరల్ను సాంప్రదాయాలను కొంత పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు సనాతన ధర్మాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆమె వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ఖుష్బూను కూడా తీసుకొచ్చి ఈ సెలబ్రేషన్స్ మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వారు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ మనకు చూడవచ్చు. గత కొద్ది రోజుల్లో కూడా గోల్కొండ కోట పైన అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన అదేవిధంగా ఇటు చార్మినార్ వద్ద కూడా వరుసగా బీజేపీ మహిళా మోర్చా బీజేపీ ఆధ్వర్యం
కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ తరహాలోనే ఈ సంవత్సరం ఇందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇప్పుడు చార్మినార్ వద్ద నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు చూసుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున మహిళలు అంతా కూడా ఆటపాటలాడుతున్నటువంటి పరిస్థితి. ముందుగా మేడం, మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు గతంలో ఎప్పుడైనా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారా? ఈసారి మొదటిసారి? ఇంక ముందు కూడా నేను వచ్చాను, ముందుసారి కూడా నేను వచ్చాను. ఇలాంటి ఫెస్టివల్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎట్లా అనిపిస్తుంది ఈసారి బతుకమ్మ సంబరాలు ఏ విధంగా ఉన్నాయని? చాలా నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంది. అన్ని లేడీస్ ఉన్నారు, అన్ని మహిళలు మధ్యలో నేను చూసిన తర్వాత ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి చాలా సంతోషం. ఈ ఫెస్టివల్ కు మోదీ ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది మహిళలకు, ముఖ్యంగా జిఎస్టీని తగ్గించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మహిళలకు ఏం చెప్తారు మీరు? మహిళకి అందరికీ ఉంది కదా చూడడానికి. తెలంగాణ ఈ జిఎస్టీ తగ్గిన తర్వాత ఇది తెలంగాణ మహిళకు కాదు, అందరికీ ఉంది. సో తెలంగాణలో ఉండే మహిళలకి అందరికీ జిఎస్టీ ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఉంది బతుకమ్మ ఫెస్టివల్ లో. సో ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది, ఎంజాయ్ చేయండి. మేడం, ఈ ప్రతిసారి బీజేపీ కొంత రిస్క్ తీసుకుని ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి కూడా కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి అధిగమించాలంటే ఏం చెప్తారు? ఎలాంటి పరిస్థితులు తెలంగాణ ఉన్నాయని? మన కోర్టుకి వెళ్ళడానికి అవసరం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఆయనకే తెలుసు. సో అందరికీ తెలుసు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే. పర్మిషన్ కావాలంటే ఇట్స్ రైట్ఫుల్ యస్. ఇక్కడ ఒక గుడి ఉంది, అందుకంటే ఫెస్టివల్ ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారితో ఒకే మాట చెప్తున్నాను, మోదీ గారిని చూసి బీజేపీని చూసి భయపడదు. తెలంగాణ మహిళలకు ఏం చెప్పబోతున్నారు? మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వారికి కల్పిస్తారు? ఎలాంటి ఫెసిలిటీస్ వారి తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళకు బతుకమ్మ ఆడుకోవడానికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు? థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు. అలా అంటే డెఫినెట్ గా ఏదైనా మంచిది చేస్తున్నారు. అందుకంటే థర్డ్ టైం ఇన్ రో బీజేపీ మోదీ గారు వచ్చారు. సో అన్ని పాలసీస్, జిఎస్టీ మాత్రం కాదు, నారీ శక్తి చెప్పడానికి అన్ని పాలసీస్ ఉన్నాయి. అన్ని పాలసీస్ తెలంగాణలో వాళ్ళ అందరికీ ఉంది. సో ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్, తెలంగాణ వాళ్ళకి ఉంది. సో ఓట్ ఫర్ బీజేపీ, చేంజెస్ మీకు తెలుస్తుంది. మహిళా ఎంపవర్మెంట్ కు ప్రధానంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే బతుకమ్మ అంటేనే మహిళలది, పూల బతుకమ్మ. ఈ సందర్భంగా మహిళా ఎంపవర్మెంట్ కు తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళా ఎంపవర్మెంట్ కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తుంది? బతుకమ్మ ఫెస్టివల్ అయితే నారీ శక్తి ఎలా ఉండాలి, నారీ శక్తి అంటే ఏంటి అది చూపించడానికి బతుకమ్మ ఫెస్టివల్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అప్పుడు నుంచి ఇంతవరకు డైలీ ప్రతిరోజు ఒక మాట చెప్తున్నారు, నారీ శక్తి పెరిగితే ఈ మన రాష్ట్రంలో ఒక ఇమ్మీడియట్ ఒక గ్రోత్ తెలిసిపోతుంది. సో నారీ శక్తి గురించి బతుకమ్మ ఫెస్టివల్ ఉంది, అదే సెలబ్రేట్ చేస్తున్నాం. సాధారణంగా నారీ శక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, నారీ శక్తిని పెంచడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందంటూ కూడా ఖుష్బు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామంటూ కూడా సినీ నటి బీజేపీ నేత ఖుష్బు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అదేవిధంగా మహిళలు చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలను అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి జిఎస్టీ తగ్గించడంతో ఆ ఉత్సాహం మరింత ఎక్కువగా ఉంది అంటూ కూడా బీజేపీ మహిళలు చెప్తున్నటువంటి సందర్భంలో మనకు థ్యాంక్ యూ అజయ్.